హలో అండి అందరికీ. నేను పానీపూరి ఎలా చేశానో చూపించబోతున్నాను. తెల్ల బఠానీని రాత్రంతా నానబెట్టుకోవాలండి. నానబెట్టిన బఠానీని, బంగాళదుంపలను యాడ్ చేసుకొని కుక్కర్లో ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. వాటిని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని తీసుకున్నానండి. చాలా తక్కువ తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా. అలాగే కొత్తిమీరని కూడా చాలా సన్నగా తరగాలి. తర్వాత ఉల్లిపాయలను కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ, బంగాళదుంపను ఒక బౌల్లో తీసుకొని స్పూన్తో మెదుపుకోవాలండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, ధనియాల పౌడరు, సాల్ట్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. బఠానీ కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. తర్వాత మనం ఇప్పుడు పానీపూరిలోకి పానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని అందులోని వాటర్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక నిమ్మ చెక్క యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1½ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టిన చింతపండు రసాన్ని ఆ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, ఒక పావు స్పూన్ నల్లుప్పు, ఒక పావు స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ని యాడ్ చేసి బాగా వేడైన తర్వాత పూరీలను వేయించుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే పూరీలను వేయించుకోవాలండి. లేకపోతే ఆ పూరీలు అసలు పొంగవండి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని వేడి చేసుకోవాలండి. ఇక్కడ పానీపూరిలోకి మసాలా, పూరీస్, పానీ రెడీ అయిపోయాయండి. మీకు ఈ పానీపూరి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.